ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. నిన్నటి రోజున ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉదయం 5:30 నుంచే ఇచ్చారండి. కాబట్టి ఈ మార్పును కూడా శ్రీవారి భక్తులు గమనించి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు క్యూ లైన్ వద్దకు త్వరగా వెళ్లి టోకెన్స్ అయితే తీసుకోండి. జూలై 17వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్ అంటే జూలై 16వ తేదీ ఉదయం 5:30 నుంచే టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 6,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. ఉదయం 7 గంటల లోపు ఈ 6,000 టోకెన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటలకు ఇస్తారన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి, అలాగే టోకెన్స్ కోటాన్ని బట్టి ఉంటుందండి. అలాగే జూలై 17వ తేదీకి సంబంధించిన శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా ఉదయం 5:30 అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో మాత్రమే టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. అలాగే నిన్నటి రోజు అయితే ఉదయం 7 గంటల లోపు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉండడం వలన ప్రస్తుతం అయితే ఎస్ఎస్డి టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉదయం 5 గంటల పైన ఎప్పుడైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు గమనించి మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న ముందు రోజు టోకెన్స్ కోసం క్యూ లైన్ వద్దకు వెళ్ళండి. ప్రస్తుతం ఉన్న క్రౌడ్ కారణంగా టోకెన్స్ ఎప్పుడు ఇస్తారన్నది కరెక్ట్ గా చెప్పలేమండి. కాబట్టి టోకెన్స్ కోసం త్వరగా క్యూ లైన్ వద్దకు వెళ్ళండి. ఇప్పుడు దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండిందండి. క్రౌడ్ ఎక్కువ అవడం వలన కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు వెయిట్ చేస్తున్నారు. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 63,556 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 35,900 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 5,31,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు శుక్రవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో ఆక్టోపస్ సర్కిల్ వరకు కూడా భక్తులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దాదాపుగా 18 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 24 నుంచి 30 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. అలాగే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 5 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్లాలో తెలుసుకుందాం. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఆక్టోపస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు నడకదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చండి. అలిపిరి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్లే వారికి ప్రత్యేకంగా ఎలాంటి దర్శనం అయితే ఇవ్వడం లేదు, దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి మీరు తిరుపతిలోని 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చండి. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే వారికి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే టోకెన్స్
రోజుకి 2000 టోకెన్స్ వరకు ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 గంటల పైన ఇవ్వచ్చండి. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్, స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. తిరుపతిలో ఫ్రీగా ఇచ్చే SST టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఆధార్ కార్డ్ తీసుకుని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడికైనా వెళ్లి ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే అలిపిరి నడకదారిలో నడిచి వెళ్లేవారు కూడా ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లేవారు మాత్రమే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లలో మాత్రమే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలిపిరి నడకదారి మరియు శ్రీవారి మెట్టు నడకదారి మధ్యలో ప్రస్తుతం టోకెన్ అయితే ఇవ్వడం లేదండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఈ వాట్సాప్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోని శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను కూడా చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్ కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.